చిన్న వయసు నుండి బాల్యముగా ఉన్న వయసు నుండి ఏనుగును ఒక గొలుసుతో కట్టేసేవాళ్ళు. ఆ గొలుసు దానికి అలవాటైపోయింది. అది పెరిగి పెద్దదైనా, అది ఎంత పెద్ద పెద్ద ఏనుగుగా మారినా అదే గొలుసుతో, చిన్న వయసులో ఏ గొలుసుతో అయితే కట్టారో అదే గొలుసుతో దాన్ని కట్టేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటారు చెప్పండి? దానికి ఆ గొలుసు అలవాటైపోయింది. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని సన్నిధానంలో దేవునికి మొరపెడుతున్నారు, కానీ నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ బాప్తీసాలు తీసుకుంటున్నారు, కానీ సంఘానికి వస్తున్నారు, కానీ వారి జీవితంలో కట్టబడిన ఆ పాపం అనేది మాత్రం తెగిపోవట్లేదు. అలవాటైపోయింది. మనిషికి దేవుని సన్నిధికి వచ్చినా కూడా పాపం చేయటం అలవాటైపోయింది. కానీ బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని బలిపీఠం ఎక్కి నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను అది, నేను ఇది అని చెప్పేసి రకరకాలుగా దేవుని సన్నిధానంలో అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికే ప్రజలు లేకుండా పోలేదు. గుర్తుపెట్టుకో, ఆ ఏనుగు చిన్న వయసులో ఆ గొలుసు ఏ విధంగా అయితే అలవాటైపోయిందో నీకు కూడా పాపం అలవాటైపోయింది. ఇది చేయటం నీకేం కొత్త ఏం కాదు, నీకు అలవాటైపోయింది. నేను ఒకటే చెబుతున్నాను, ఆ పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే బయటపడతావో, ఆ పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో దేవుడు అప్పుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఒకవేళ పాపంలో ఉండి నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను తినగలుగుతున్నాను, నేను సంతోషించగలుగుతున్నాను, నాకు ఏది కొదువు లేదు అని చెప్పేసి పాపంలో ఉండి నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయని నేను అనుకుంటున్నావేమో, కానీ ఒకరోజు మాత్రం తప్పకుండా ప్రభు చేతిలో పడినప్పుడు నీ స్థితి భయంకరంగా ఉంటుందనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు, దైవాశీర్వాదాలు పొందుకోవటానికి నువ్వు సిద్ధపడు, నీ మనసు మార్చుకో, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు. దేవుడు తెలియక చేసిన పాపాన్ని ఆయన క్షమిస్తాడు, కానీ తెలిసి కూడా నువ్వు పాపం చేస్తూ ఉంటే నా ప్రభు నిన్ను ఎప్పటికీ క్షమించడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. వేషనైనా క్షమిస్తాడేమో, కానీ వేషధారణను అసలు క్షమించే దేవుడు ఆయన కాదు. ఆయన యొద్ద పాపానికి చోట్లేదు.